ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఆగస్టు 3వ తేదీ స్నేహితుల దినోత్సవం. మానవుడికి పంచప్రాణాలు ఉంటాయి. ఆ పంచప్రాణాలకు తోడు 6వ ప్రాణం ఒకటి ఉంటుంది, అదే స్నేహితుడు. స్నేహం అంత గొప్పది కాబట్టి భగవంతుణ్ణి చేరుకునేటటువంటి నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యభక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది శ్రీమద్భాగవతం. జీవనయాత్రలో తోడు నీడగా ఉండేటటువంటి ఒక మంచి స్నేహితుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి పద్యం ద్వారా శతకకారుడు చెప్పాడు. అఘము వలన మరల్చు హితార్థ కలితు చేయు గోప్యంబుదాచు పోషించు గుణం విడువడు ఆపన్నుడు లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు అని ఈ శతకకారుడు చక్కటి సుభాషితం చెప్పాడు. మంచి మిత్రుడు అనేటువంటి వాడు ఏనాడు కూడా తన స్నేహితుడు చెడు పనుల జోలికి వెళుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు, వెళ్లకుండా నిరోధిస్తాడు. అంతేకాదు, తన స్నేహితుడి యొక్క రహస్యాలని కాపాడుతూ స్నేహితుడిలో ఉండేటటువంటి సద్గుణాలని మెచ్చుకుంటూ ఉంటాడు. ఆపదలో విడిచిపెట్టి వెళ్ళిపోడు. స్నేహితుడికి ఏది అవసరమైనా నిస్సంకోచంగా అందిస్తాడు. ఇది నిజమైనటువంటి మిత్రుడు లక్షణం అనేది ఈ పద్యం యొక్క భావం. చిన్నప్పుడు నేర్చుకున్నాం ఈ పద్యం. మనకి అనునిత్యము చక్కటి మార్గాన్ని సూచించేటటువంటి పురాణ ఇతిహాసాల్లో ఇలాంటి స్నేహాలకి అనేకమైనటువంటి చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. మహాభారతం తీసుకుంటే కర్ణుడు, దుర్యోధనుడు, అలాగే ద్రోణుడు, ద్రుపద మహారాజు, కృష్ణుడు, అర్జునుడు, ఇవి గొప్ప మైత్రీ బంధానికి మనకి ఉదాహరణలుగా కనిపిస్తాయి. అయితే అన్ని స్నేహాలు పవిత్రంగా ఉంటాయి అంటే మనం పప్పులో కాలేసినట్టే. అలాగే శ్రీమద్భాగవతం చూస్తే కృష్ణుడు, సుదాముడు, ఆయన్నే కుచేలుడు అంటాం. శ్రీమద్ రామాయణం చూస్తే రాముడు, సుగ్రీవుడు, అలాగే గుహుడు, రామచంద్ర ప్రభు, విభీషణుడు, రామచంద్ర ప్రభు. రాముడు కేవలం మానవులతోనే కాదు, తన జాతి కాని వాళ్లతో కూడా స్నేహం చేశాడు. రాముడు రాజు, సుక్షత్రియుడు. అటువంటి వాడు ఒక నిషాదుడైనటువంటి గుహుడితో స్నేహం చేశాడు. అలాగే ఒక వానరుడైనటువంటి సుగ్రీవుడితో మైత్రి చేశాడు.
రాక్షస జాతిలో పుట్టి తన శత్రువుకు తమ్ముడైనటువంటి విభీషణుడితో కూడా సఖ్యత నెరపాడు. రామాయణంలో రాముడికి సుగ్రీవుడికి మైత్రి కలిగించిన వాడు హనుమస్వామి. వీళ్ళిద్దరి మధ్య స్నేహం, పరస్పర సహాయం, నమ్మకం, విధేయత వీటన్నిటికీ కూడా ప్రతీకగా నిలబడింది. అలాగే కృష్ణ కుచేలుడు కథ కనుక తీసుకుంటే అది స్నేహానికి ఒక మకుటాయమానమైనటువంటి ఘట్టం. వాళ్ళిద్దరూ సాందీపని మహర్షి దగ్గర గురుకులంలో విద్యాభ్యాసం చేశారు. అయితే కృష్ణుడు కేవలం 64 రోజులు మాత్రమే ఉన్నాడు గురుకులంలో. 64 రోజుల్లో 64 చతుషష్ఠి కళలు అంటాం నేర్చేసుకున్నాడు. కానీ ఆ 64 రోజుల్లో కృష్ణుడికి సుదాముడికి మధ్య జరిగినటువంటి ఆ స్నేహ బంధం అనిర్వచనీయమైనది, మధురాతి మధురమైనది. విద్యార్థి దశలో ఆస్తులు, అంతస్తులు ఈ తేడాలు ఏమీ ఉండవు. అందులో గురుకుల వ్యవస్థలో రాజకుమారుడు మామూలు వాడు ఒకటే. కలిసిమెలిసి ఉండడం అనేది అక్కడ సహజ లక్షణం. కానీ జీవితంలో స్థిరపడటం వేరే విధంగా ఉంటుంది. ఎవడి అదృష్టం వాడిది. చెదరనటువంటి స్నేహానికి సాక్ష్యం కృష్ణ కుచేలులు అయితే, అదే భారతంలో మారినటువంటి వైఖరికి నిదర్శనం ద్రోణ ద్రౌపదులు. ద్రోణుడు ద్రుపదుడు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు. అగ్నివేశుడు అని ఆయన దగ్గర కొంతకాలం, ద్రోణాచార్యుడు తండ్రి అయినటువంటి భరద్వాజుడి దగ్గర కొంతకాలం విద్యాభ్యాసం చేశారు. వాళ్ళిద్దరూ ఒకే కంచం ఒకే మంచంలాగా ప్రవర్తించారు. విద్యాభ్యాసం అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ద్రుపదుడు ఒకటి చెప్పాడు, మా తండ్రి తర్వాత నేనే రాజునవుతాను, అప్పుడు నువ్వు నిస్సంకోచంగా నీకు ఏది కావాలైనా నన్ను అడగచ్చు అన్నాడు. కాలక్రమంలో ద్రోణుడికి కృపాచార్యుడి యొక్క చెల్లెలైన కురుపితో వివాహం అయింది. వాళ్ళ దాంపత్యానికి ప్రతిఫలంగా ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు అశ్వత్థామ. ఆ అశ్వత్థామ పాల కోసం అలమటించిపోతూ ఉంటే భార్య యొక్క ప్రోద్బలంతో ద్రుపదుడు రాజధానికి వెళ్ళాడు ద్రోణుడు యాచిద్దామని. ద్రుపదుడు సింహాసనం మీద కూర్చోనున్నాడు. ఈ పేద బ్రాహ్మణుడు ద్రోణుడు నడుచుకుంటూ వెళ్ళి, ఏం ద్రుపదా బాగున్నావా అన్నాడు. మహారాజా అని సంబోధించాలి, అక్కడ సభది. కానీ తామిద్దరూ బాల్యమిత్రులం అనేటువంటి ఆలోచనతోటి ఆ విధంగా ప్రవర్తించాడు. ద్రుపదుడు క్షత్రియుడు కదా, ఒక అహంభావం, రాజుననే గర్వం. ఏమిటి, ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి నన్ను పేరుతో పిలుస్తాడా? ఎవరయ్యా నువ్వు, పేరుతో పిలుస్తున్నావు, ఎవరు అని గద్దించాడు. అదేమిటి, నన్ను గుర్తుపట్టలేదా ద్రుపద అన్నాడు ద్రోణుడు. మన ఇద్దరం మిత్రులం కదా అన్నాడు. నువ్వు పేదవాడివి, పేద బ్రాహ్మణుడివి, నేను రాజుని, మన ఇద్దరికి మైత్రి ఏంటి, పావతలకి అన్నాడు. చూసారా, అవమానం ఎదురైంది ఘోరంగా. ఫలితంగా అనంతర కాలంలో ద్రోణుడు కురుపాండవుల గురువైనాడు. వాళ్ళను గురుదక్షిణ డబ్బుగోరలా ద్రుపదుణ్ణి పట్టి బంధించి తెమ్మన్నాడు, చంపమల్లా. అదే బ్రాహ్మణుల లక్షణం. కౌరవులు వెళ్ళారు కర్ణుని కూడా వెంట పెట్టుకొని, ద్రుపదుడి చేతిలో చిత్తుగా ఓడిపోయి వచ్చేశారు. ఆ తర్వాత పాండవులు వెళ్ళారు. భీముడు అర్జునుడు వెళ్ళి భయంకరమైన యుద్ధం చేసి ద్రుపదుడిని బంధించి రథం మీద పెట్టుకొని తెచ్చి ద్రోణుడి యొక్క పాదాల మీద పడేశారు.
చూసారా, ఆ విధంగా పగ తీర్చుకున్నాడు ద్రోణుడు. అతన్ని అవమానించాడు, కానీ అతడి రాజ్యంలో సగభాగం తీసుకొని పో, మిగతా సగభాగం వేలుకోపో అని పంపించేశాడు. క్షత్రియుడు కదా, అతను దాన్ని మనస్సులో పగబెట్టుకున్నాడు. ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో నుంచి ద్రోణుణ్ణి చంపగలిగేటటువంటి ఒక పుత్రుడు దృష్టద్యుమ్నుణ్ణి, ఏ అర్జునుడైతే తనను ఓడించాడో ఆ అర్జునుణ్ణి అల్లుడుగా చేసుకోవటం కోసం ద్రౌపది అనేటువంటి ఒక చిదగ్నిగుండ సంభూతని కన్నాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు యుద్ధంలో 15వ రోజు ద్రోణాచార్యుడు యోగముద్రలో ఉండగా జుట్టు పట్టుకొని అందరూ వారిస్తున్నా కూడా శిరస్సు ఖండించి చంపాడు. ద్రోణుణ్ణి చంపడానికి వచ్చాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ద్రోణుడికి తెలుసు తన చంపడానికే ఈ దృష్టద్యుమ్నుడు వచ్చాడని. అటువంటి దృష్టద్యుమ్నుడు కూడా విద్యాభ్యాసం చేశాడు ద్రోణుడు, అస్త్ర విద్యలను నేర్పించాడు. అది ద్రోణాచార్యుడు వైభవం. ఇక శ్రీమద్ రామాయణం విషయంలో మనం ఆలోచిస్తే, సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కలిసి, అందులో హనుమ కూడా ఒకడు, ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నాడు కాపురం. అన్నయ్య దెబ్బకు దడిచి సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు వస్తూ ఉంటారు. శబరికి మోక్షం ఇచ్చారు. ఆ పంపావర సరోవర తీరంలో నడుస్తూ వస్తుంటే వాళ్ళను చూసి వాలి పంపాడేమోనని భయపడిపోయి సుగ్రీవుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తే హనుమ అతన్ని ఓదార్చి, నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తానని ఒక భిక్షుకు రూపంలో వచ్చాడు. రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వాళ్ళతో చక్కగా సంభాషించాడు. అప్పుడు రాముడు మొట్టమొదటిగా కితాబిచ్చాడు హనుమకి. ఇటువంటి వాడు గనక దూతగా ఉంటే ఏ రాజుకైనా సాధించలేని కార్యం ఉండదు. శత్రువైనా కత్తి దూసి వచ్చినా ఇతనిలాంటి దూత మాట్లాడితే ఆ కత్తి కింద బారేసి పాదాక్రాంతుడైపోతాడు అని మాట్లాడాడు. సరే, వాళ్ళిద్దరిని భుజాల మీద తీసుకొచ్చాడు, దించాడు. 2 కొమ్మలు విరగ్గొట్టి వేసి ఒక కొమ్మ మీద రాముణ్ణి, ఒక కొమ్మ మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ పరస్పరం మాట్లాడుకున్న తర్వాత అగ్ని సాక్షిగా ఇద్దరికీ మైత్రి కల్పించాడు హనుమస్వామి. 7 అడుగులు నడిచినప్పుడు మనిద్దరం మంచి స్నేహితుల్లాగా ఎప్పటికీ కలుసుందాం అని ఒకళ్ళకొకళ్ళు వాగ్దానం చేసుకున్నారు. ఈ ఆచారం ఇప్పటికీ వివాహానికి ఒక స్నేహ పరిమళాన్ని అద్ది, భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలి, పవిత్రత ఉంటుంది, దాంట్లో స్వచ్ఛత ఉంటుంది అనేటువంటి ఒక విధానాన్ని పెట్టారు. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయటం, కొంగుముడు వేసుకొని. ఈ సంగతి గనక అర్థం చేసుకుంటే వేదమంత్రాల మధ్య వివాహం చేసుకున్నటువంటి ఆ జంట యొక్క మధ్య గొడవలకు తావుండదు కదా. గతంలో వివాహం, దాని యొక్క తంతు, వాటి యొక్క వివరాలన్నీ కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. మహాభారతంలో చూస్తే కర్ణుడు, దుర్యోధనుడు అపురూప మైత్రికి ఉదాహరణ. విద్యా ప్రదర్శన జరుగుతుంది కురుకుమారులది. ఆ సమయంలో అర్జునుడు అనేకమైనటువంటి తన విద్యలు ప్రదర్శించాడు. ఆ సమయంలో కర్ణుడు ప్రవేశించాడు రంగభూమిలోకి. కర్ణుడు కూడా ద్రోణుడి యొక్క శిష్యుడే. కాకపోతే సూతపుత్రుడు కాబట్టి నీకు బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించడానికి అవకాశం లేదు అన్నప్పుడు ఆయన బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకొని ఆ కర్ణుడు పరశురాముడిని ఆశ్రయించి బ్రహ్మాస్త్రం పొందాడు. అక్కడ మోసం బయటపడిన తర్వాత శాపం కూడా పొందాడు. ఆ కథ వేరే. అప్పుడు కర్ణుడు అవమానాన్ని ఎదుర్కొన్నాడు.
అంటే క్షత్రియులు మాత్రమే క్షత్రియులతోటి పోరాటం చేయాలి. అప్పుడు దుర్యోధనుడు వెంటనే తండ్రి యొక్క సహాయంతో ఆ కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు. అప్పటికప్పుడే సింహాసనం తెప్పించి మూర్ధాభిషిక్తుణ్ణి చేశాడు. అందుకు ప్రతిగా కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజాదులు తనకి తమ్ముళ్ళని తెలిసి కూడా, అక్కడ తిరుపతి వెంకట కవులు అంటారు, కామము చేతగాని భయకంపిత చిత్తము చేతనే గాని నాదు స్వామి సుయోధను విడచి వత్తునే వచ్చిన మెత్తురే జనుల్. అంటే కోరికతో గాని భయం బుట్టి గాని సమస్త రాజ్యం నాకు వస్తుందనేటువంటి ఆశతో గాని నేను నా రాజు అయినటువంటి నా స్వామి అయినటువంటి సుయోధనుణ్ణి విడిచి వస్తానా? అలా విడిచి వస్తే లోకులు నన్ను మెచ్చుకుంటారా కృష్ణ? అందువల్ల రాను అన్నాడు. అయితే దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం అని అనుకోవటానికి వీల్లేదు. అర్జునుణ్ణి ఎదుర్కోగలిగినటువంటి వీరుడు దుర్యోధనుడికి కావాలి. దుర్యోధనుడి యొక్క ప్రాపకం కర్ణుడికి కావాలి. వాస్తవానికి తనను నమ్ముకొని యుద్ధానికి దిగుతున్నాడు దుర్యోధనుడు. అటువంటి పరిస్థితుల్లో దుర్యోధనుడికి చెప్పకుండా బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడికి తన సహజ కవచ కుండలాలను ఇస్తాడా? ఆలోచించండి. అదే కాదు, పరశురాముడి దగ్గరికి వెళ్ళి భార్గవాస్త్రం బ్రహ్మాస్త్రం పొంది వచ్చానని చెప్పాడే కానీ అక్కడ శాపం ఇచ్చాడు అనేటువంటి రహస్యాన్ని చెప్పాల దుర్యోధనుడికి. ఇది స్వచ్ఛమైన స్నేహం అవుతుందా? కాకపోతే తాను పాండవులలో పెద్దవాణ్ణి అని తెలిసినా కూడా వెళ్ళకపోవటం అనేది అది గొప్ప సుగుణమే, అందులో వివాదం లేదు. ఇక మహాభారతంలోనే మరొక స్నేహితుల జంట కృష్ణార్జునులు. వాళ్ళు గత జన్మలో నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసినటువంటి వాళ్ళు. స్నేహితులు ఒక బంధం అయితే బావాబావ మరుదులు మరొక బంధం. కృష్ణుడి యొక్క చెల్లెలు సుభద్రాదేవిని వివాహం చేసుకున్నాడు అర్జునుడు. అయితే బావాబావ మరుదుల బంధం కంటే కూడా స్నేహబంధమే ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య. ఆ స్నేహాన్ని పురస్కరించుకొని అర్జునుడి యొక్క రథానికి తానే సారథి అయి నడిపించాడు శ్రీకృష్ణ భగవానుడు. సారథి అనేది తక్కువ స్థాయి. డ్రైవరు తాను ముందు దిగి తర్వాత డోర్ తెరిచి యజమాని దిగాలి. అంతేకాదు యుద్ధరంగంలో రణగొణ ధ్వనులు ఉంటాయి. సారథికి తాను ఏమి చెప్పాలి అన్నా వినపడదు. అందుకని కుడివైపు తిప్పు అని చెప్పడానికి కుడివైపు డొక్కలో తన్నేట అర్జునుడు, ఎడంవైపు తిప్పు అంటే ఎడంవైపు డొక్కలో తన్నేట పరమాత్మని. అంటే స్నేహం అలాంటిది. ఆ స్నేహానికి పాత్రుడై తానే రక్షణ భారం వహించాడు కృష్ణ పరమాత్మ. కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం నుంచి కాపాడాడు. భగదత్తుడు ఉపయోగించినటువంటి వైష్ణవాస్త్రాన్ని తాను ఎదురొడ్డి నిలిచి ఒక పుష్పమాలగా స్వీకరించాడు. ఈ రెండు సందర్భాల్లో అర్జునుడిని కాపాడుకున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాదు భీష్ముడు విజృంభిస్తూ ఉంటే 2 సార్లు తన చక్రం తీసుకొని కుప్పించి ఎగసి
కుండలంబుల కాంతి కప్పికొనక గగనభాగమందు కప్పుకెనక అని పోతన గారు భీష్మస్థుతిలో పద్యం రాస్తారు. అంటే అర్జునుడిలో పౌరుషం తెప్పించాలి. అర్జునుడిలో తాత పట్ల ఉన్న అనురాగాన్ని, ప్రేమని తుంచాలి. అందుకోసం కృష్ణుడు ఆ విధంగా తాను ప్రతిజ్ఞ చేసి కూడా భంగం కలిగించుకున్నాడు. ఆయుధమును ధరింప అని కగ్గముగా ఒక పట్ల ఊరగే సాయము సేయువాడ పెలుచన్నను ఎగ్గులాడిన దోయిలి యొగ్గుదు తొలుత వచించితి నీకు ఏయది ఇష్టమో కోరుకొనుము కడమ ఈతని పాలగును పాండునందన అంటాడు కృష్ణ పరమాత్మ. పడక సీను అంటుంటాం మేము. మా చిన్నప్పుడు డ్రామాలు బాగా చూసేవాళ్ళం. గ్రామాల్లో పెద్దగా చదువు సంధ్య లేని వాళ్ళే ఈ పద్యాలు, నాటకాలు ఇవన్నీ నేర్చుకుంటుంటారు మా నాన్నగారి దగ్గరకు వచ్చి. వాళ్ళు చిన్నపంతులు గారు మాకు ఈ పద్యం నేర్పించండి అనేవాళ్ళు. మేము నేర్పించేవాళ్ళం. అలాగే ప్రాంప్టింగ్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. కాబట్టి కృష్ణార్జునుల మధ్య మైత్రి అంత గొప్పది. అయితే కొందరితో స్నేహం కష్ట నష్టాలకే దారితీస్తూ ఉంటుంది. కాబట్టి సమాజంలో అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని హితవు చెప్పింది గరుడ పురాణం. స్నేహితులు 5 రకాలుగా ఉంటారు. ఇందులో మొదటివాడు అదృష్టం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. ఏ పని చేయడు సరికదా మిత్రులను అలాగే జీవించమని ప్రేరేపిస్తూ ఉంటాడు సోమరిపోత్తనంతో. ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తులు రెండో రకం వాళ్ళు. వీళ్ళల్లో సానుకూల దృక్పథం అనేది ఉండదు. అంటే పాజిటివ్ థింకింగ్ ఉండదు. ఇతరుల యొక్క విజయానికి అడ్డంగా మారుతారు. ఇక మూడో రకం వాళ్ళు అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్ళు గర్వాతిశయంతో ఇతరులను బాధ పెడతారు, వేదనకు గురి చేస్తారు. ఇక నాలుగో రకం దుర్మార్గపు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏ పని సక్రమంగా చేయరు. ఒకవేళ ఇతరులు బాగా చేసినా సహించరు, వంకలు పెడుతూ ఉంటారు, పనులకు ఆటంకం కలిగిస్తారు, అనవసర విషయాల్లో కాలయాపన చేస్తూ ఉంటారు, సోమరిపోతనంతో ఉంటారు. వీళ్ళు 5వ రకానికి చెందారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసిన వాడు కూడా నాశనమైపోతాడు తప్ప సాధించేదే ఉండదు. అందుకే ఇలాంటి అవగుణాలున్న వాళ్ళతో స్నేహం చేయకూడదని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ మైత్రి దినోత్సవం సందర్భంగా మనకి నిజమైనటువంటి మిత్రుడు ఎవరు అనేది మనం ఆలోచించుకోవాలి. అటువంటి వాడితోటే స్నేహం చేయాలి. ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెబుతాను అంటారు. కాబట్టి స్నేహధర్మం అనేది తారతమ్యాలను ఎప్పుడూ పాటించకూడదు. మన స్నేహితుడు పేదరికంలో ఉన్నా స్నేహం స్నేహమే. నువ్వు పెద్ద పదవిలో ఉన్నా కూడా స్నేహితుడిని గౌరవించాలి. కాకపోతే ఒక తారతమ్యం పాటించాలి. ఒక కలెక్టర్ నీకు స్నేహితుడు, పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతోంది, నువ్వు వెళ్ళి ఏరా పుల్లారావు బాగున్నావా ఈ విధంగా మాట్లాడకూడదు. అక్కడ ఆ పదవికి గౌరవించాలి. అదే కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళావు, నువ్వు స్వేచ్ఛగా మాట్లాడచ్చు. నువ్వు గతంలో ఏ విధంగా మీరిద్దరూ ఒకరికొకరు సంబోధించుకుంటారో ఆ విధంగా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా ప్రవర్తించనందుకే ద్రోణాచార్యుడు అవమానం పాలయ్యాడు ద్రుపదరాజు దగ్గర. దానివల్ల ఎన్ని కక్షలు, కార్పణ్యాలు, చివరికి మరణానికి దారితీసింది, దుర్మరణానికి.
అలాగే ఆ పాంచాల దేశపు వాళ్ళందరినీ ఊచకోత కోసాడు ద్రోణాచార్యుడు. అంతేకాదు అశ్వత్థామ నిద్రపోయేటటువంటి వాళ్ళని శిఖండి, దృష్టజుమ్నుడు వీళ్ళిద్దరినీ, ఏనుగులని, గుర్రాలని, సైన్యాన్ని ఊచకోత కోశాడు. మారణహోమమే చేశాడు తన తండ్రి యొక్క మరణానికి ప్రతీకారంగా. అందువల్లనే స్నేహం ఎప్పుడూ పరిఢవిల్లాలి అంటే స్నేహితుడి యొక్క రహస్యాలను దాచిపెట్టడమే కాకుండా స్నేహితుడికి మంచి విషయాలు మాత్రమే చెప్పాలి. అది కూడా నలుగురిలో చెప్పకూడదు. తన స్నేహితుడు తాను మాత్రమే ఉన్నప్పుడు తన స్నేహితుడు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే దాన్ని దిద్దవలసినటువంటి బాధ్యత ఒక మంచి మిత్రుడికున్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఓ మిత్రులారా, ఈరోజు స్నేహితుల దినోత్సవం. మీ యొక్క మిత్రులతో కలవండి, పాత మిత్రులతోటి మాటామంతి, కాస్త టీ, కాఫీ ఇవన్నీ కూడా సేవించి చిన్ననాటి ముచ్చట్లన్నీ కూడా మరొక్కసారి నెమరు వేసుకొని, ఎందుకంటే కృష్ణుడు కుచేరుడు కూడా కలుసుకున్నప్పుడు గురుకులంలో వాళ్ళు గడిపినటువంటి ఆ మధుర క్షణాలని కృష్ణ పరమాత్మ జ్ఞాపకం చేశాడు. కుచేలోపాఖ్యానం చెప్పాను నేను గతంలో, దాంట్లో ఉంటుంది, చక్కగా వినండి. కాబట్టి అటువంటి గొప్ప మిత్రధర్మాన్ని మన పురాణాలు చక్కగా చెప్పినాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా చక్కటి జీవితాన్ని గడుపుదాం, మన మిత్రులతోటి ఆనందంగా ఉందాం అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. అందరికీ మిత్రుల దినోత్సవం సందర్భంగా మళ్ళా మరొక్కసారి శుభాకాంక్షలు. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.